తెలుగుదేశం పార్టీ ఓ చరిత్ర కలిగిన పార్టీ అని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని టీడీపీ నిలబడిందని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎస్టీ కాలనీ, బీసీ కాలనీలో టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున, తెలుగు యువత నాయకులు మునిరెడ్డి, బీజేపీ నాయకులు రవీంద్రారెడ్డి, సంపత్ రెడ్డి తదితరులతో కలిసి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఓ చరిత్ర కలిగిన పార్టీ అని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని టీడీపీ నిలబడిందని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎస్టీ కాలనీ, బీసీ కాలనీలో టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున, తెలుగు యువత నాయకులు మునిరెడ్డి, బీజేపీ నాయకులు రవీంద్రారెడ్డి, సంపత్ రెడ్డి తదితరులతో కలిసి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 42 ఏళ్ళు పార్టీ పెట్టి ఒక చరిత్ర ఉన్న పార్టీ ఎన్నో ఎదుర్కొంది, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం 42 ఏళ్ల వసంతాలు ఈరోజు జరుపుకుంటాం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఇటువంటి పరిస్థితులు 42 ఏళ్లుగా పార్టీ ఎప్పుడు ఎదుర్కోలేదు. మా కార్యకర్తలను వెతికి మరీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని హెరాస్ చేయడం, వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ కడుపు మీద కొట్టడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, ఓట్ల మీద బెదిరించడానికి ముందుకుంది ఒక వైసీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సరే, పైన జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి మా జీవానికి ఆయన మంత్రి అవ్వాడు. ఆ రోజు నుంచి ఎక్కడెక్కడ తెలుగుదేశం బలపడుతుంది. సోమిరెడ్డికి ఎవరన్నా ఒక షాల్ కప్పకూడదు, ఆయన మీద రేపు కేసు. సోమిరెడ్డికి హారతి ఇవ్వకూడదు, వాళ్ళ షాప్ ఎత్తేస్తాడు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ కార్యకర్తలకు ఎవరైనా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా ఆ ఉద్యోగం పోయేంత వరకు నిద్రపడుతుంది. అంటే పేదోళ్ళ కడుపు కొట్టడానికి కూడా కాకాని గోవర్ధన్ వెనకాడు. అది ఎటువంటి మనిషి అనేది మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు టైం వచ్చింది. ఈ 5 ఏళ్ళు పార్టీ గట్టిగా నిలబడింది. మా క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరకుండా క్యాడర్ ఇదే విధంగా బలపడుతూనే వచ్చాము. మేము సోమిరెడ్డి గారు అండగా నిలిచారు. ఆయన కేసుల విషయాల్లో కానీ క్యాడర్కి అండగా నిలిచి హైకోర్టు దాకా పోయి అందరినీ ఆదుకున్నారు. ఇప్పుడు మాతో పాటు మేము బీజేపీ, జనసేన మాకు బలమైన ముగ్గురం కలిసి కూటమిగా చేరి ఇప్పుడు వైసీపీకి చుక్కలు చూపించేదానికి రెడీ అయిపోయాం. మరో 40 రోజుల్లో ఎలక్షన్ రాబోతా ఉంది. బంపర్ మెజారిటీతో మన స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. తెలుగుదేశం పార్టీ సర్వేపల్లిలో జెండా నాటబోతా ఉంది. 94లో సోమిరెడ్డి గారికి వచ్చినట్టు 33,000 పైచెలుకు మెజారిటీలు మళ్ళీ రికార్డ్ చంద్రమోహన్ రెడ్డి గారు బ్రేక్ చేయబోతారు. దానికి ఇక్కడ నుంచి ఇప్పుడు ముత్తుకూరు మండలంలో ఈరోజు మా ఆఫీస్ కూడా మేము అఫీషియల్గా ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా క్యాడర్ అంతా కలుపుకొని బీజేపీ నాయకులు ఇక్కడే ఉన్నారు, జనసేన నాయకులు ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి బ్రహ్మాండంగా సోమిరెడ్డి గారిని గెలిపించుకునే దానికి మనం ఇన్ని రోజులుగా విడివిడిగా ఎలక్షన్లు చేస్తూ మనం ఓడిపోయామని చెప్పే ఒక అపనిందని భరిస్తున్నాము. ఈరోజు బీజేపీ, జనసేన, గొప్పగా తెలుగుదేశం అన్నీ కలిసి మనం పోటీ చేస్తున్నాము. మనం ఈ 10 రోజులు మనకు ఉండేది 40-50 రోజులు ఉన్నాయి. ఈ 50 రోజుల్లో కార్యకర్తలు అహర్నిశలు పాటుపడి మన విజయం కోసం పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఈ విజయాన్ని చరిత్రలో మరుపురాని విజయంగా చూస్తారని చెప్పి ఆశిస్తూ మనం గెలుస్తున్నాం. మనం అసెంబ్లీకి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని పంపిస్తున్నాం. అదేవిధంగా మన ఎంపీకి 300
70 సీట్లలో బీజేపీ సీటు, ఎంపీ సీటు కూడా ఉందని చెప్పి మన తిరుపతి పార్లమెంటు సీటు మనకు ఇక్కడ ఉందని చెప్పి మనం నిరూపిస్తున్నాం. ఈరోజు ఈ రెండు పార్టీల కలయిక, దానికి తోడుగా మన జనసేన పార్టీ అండతో మనం చరిత్ర సృష్టిస్తామని చెప్పి ఆశిస్తున్నాం.